ముందు జీవన్ రెడ్డి ఏంట్రా వీడు కాంగ్రెస్ పార్టీని వదలడం ఏంటని చెప్పాను. వీడి నాడు నాకు నాకు కూడా కొంత ఆశ్చర్యం కలిగింది. 4 దశాబ్దాల అనుబంధం తెలుసుకోవాలని చెప్పంటే ఎవరికి కూడా అంత సులువు కాదు. కానీ ఇవాళ నేను సంతోషపడుతున్నానే. 4 దశాబ్దాలు నేను చేసిన పొరపాటు గ్రహించిన అని చెప్పి అంటున్నాను. 4 దశాబ్దాలు నేను చేసిన పొరపాటు గ్రహించిన అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఆ పొరపాటు సరి చేసుకోవడానికి కొరకు రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కొరకు కృషి చేయడం నేను అవుతూ బాధ్యతగా భావించేది ఇస్తుందో ఇవాళ నేను మరి ఈ చొప్పదండి నియోజకవర్గం నాకు ఈ ప్రాంతంతో నాకు అనుబంధం మీకు తెలియదు కాదు. నా రాజకీయ జీవితమే ఒక విధంగా ఈ ప్రాంతానికి ఆరంభమైంది. నేను మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పోటీలో నిలిచినాడు. నేను కేవలం 30 సంవత్సరాల వయసు నాకు కావాలని చెప్పంటున్నాను. రాజకీయంగా మిత్రులు రమణ గారు నాకు సహచరుడు అని చెప్పి ఆయన విద్యార్థి దశలో ఉన్నాడు. నాకు రాజకీయ సహచరుడు ఆయన. నేను మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పోటీ చేసినాడు. రాజకీయాలకు అతీతంగా ఇవాళ శాసన మండలి పోటీ చేసినప్పుడు ఎట్లయితే రాజకీయాలకు అతీతంగా నాకు గెలుపు కొరకు తాపత్రయపడ్డది మన అండగా నిలిచిందో